అప్పుడు హైదరాబాద్ ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు స్టూడియోకి వెళ్ళవు కదా. అవును. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును. దుడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దుడ్లో పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని, అన్నయ్య ఎట్లా అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు అన్నయ్య, ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్. అంతే అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్తూనే, ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చనువుగా ఉంటుంది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలా ఉంటది, ఎలాగుంటదో అనే ఒక భయం అంతే తప్ప వేరేం లేదు. వాడు ఏదో అంటాడని కూడా కాదు, కానీ మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును. ఏదైనా లేదు. ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించబాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావున్నాయా, ఏం చేస్తున్నావు అంటే ఎంతో, అసలు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడో. ఇప్పుడు నాకు బాధ వేసింది, నేనేం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, నడవగలుగుతాను అనుకోండి చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి. వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు, నా ఇళ్ళని బాగుపడతారు, సమస్య. అవును. ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనా, నువ్వు వచ్చి నువ్వు ఇది కూడా కాదు, హైదరాబాద్ తీసుకొని రానా, నువ్వు ఒకసారి చూడాలని ఉంది అని అంటే, అవును సార్, అవును. అది చాలు, ఇంకేమి లేదు. ఇప్పుడు అమ్మాయిలు దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను. బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. ఎవరైనా పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు. అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డ బాధ. ఇప్పుడు ఏం చేయగలను? అందరికీ నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే, వద్దండి ఫోటో వద్దాం అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే, దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాగే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే, నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేమిద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు.
నమస్తే.